వెల్కమ్ టు మెగా 9 టీవీ. అందాల పోటీ అనగానే మొదట టీనేజ్ అమ్మాయిలే గుర్తుకొస్తారు. ఆ ఆలోచనలను పటాపంచలు చేస్తూ హైదరాబాద్ కు చెందిన డాక్టర్ ఏ విజయ శారదారెడ్డి సరికొత్త చరిత్ర సృష్టించారు. 6 పదుల వయసులో మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ పోటీల్లో పాల్గొని కిరీటం దక్కించుకున్నారు. అందాల పోటీల్లో ఈ వయసులో కిరీటం పొందిన అరుదైన మహిళగా రికార్డు సృష్టించారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ ఎంటర్ప్రీనియర్ విద్యావేత్త డాక్టర్ ఏ విజయ శారదారెడ్డి ప్రెస్టీజియస్ మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ 2024 టైటిల్ ని గెలుచుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక పోటీ థాయిలాండ్ లోని బ్యాంకాక్ లో జరిగింది. ఈ ఏడాది మిసెస్ ఇండియా టైటిల్ ను కైవసం చేసుకున్న విజయ గతేడాది మిసెస్ ఇండియా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ టైటిళ్లను సూపర్ క్లాసిక్ కేటగిరీలో సొంతం చేసుకోవడంతో జాతీయ వేదికపై తనదైన ముద్ర వేశారు. తాజాగా అంతర్జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి టైటిల్ గెలుచుకోవడంతో ఆమె అసాధారణ ప్రతిభ మహిళలను ప్రేరేపించే కృషికి సాక్ష్యంగా నిలుస్తోంది. పోటీలను ముగించుకుని ఆమె ప్రస్తుతం హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు. ఎన్నో రంగాల్లో విజయ కేతనాలను ఎగరవేసిన విజయ 2 సార్లు గిన్నిస్ వరల్డ్ రికార్డు పొందడమే కాకుండా విద్య, వ్యాపార రంగాల్లో ఆమె చేసిన కృషికి జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరించాయి. ఈ నేపథ్యంలో మిసెస్ ఏషియా ఇంటర్నేషనల్ పేజెంట్ దక్కటం దేశానికే గర్వకారణం. అందం, విజ్ఞానంలో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. ఈ కాంటెస్ట్ లో ఏషియా ఖండంలోని వివిధ దేశాలకు చెందిన వారు తమ ప్రతిభను ప్రదర్శించారు. అయినా విజయం విజయనే వరించింది. ఈ జర్నీలో నాకు ముఖ్యంగా చాలా సహాయం చేసింది. మొదటి నుంచి కూడా నాకంత కంప్యూటర్ రాదు, ఇవన్నీ కూడా నా హారిక అని చెప్పేసి మా డాటర్ లాగే నా ఎంప్లాయీ రమ్మ చాలా చాలా సపోర్ట్ చేసింది. తను అదేదో అంటారు అన్నప్రాసన నుంచి మొదలెట్టి ఇప్పటిదాకా తీసుకొచ్చింది. ఈ పాప సపోర్ట్ నాకు చాలా చాలా చేసింది అన్నమాట. మా ఫ్యామిలీతో పాటు మా ఫ్యామిలీలో మెంబర్ అయిపోయి చాలా సపోర్ట్ చేసింది ఆ అమ్మాయి. థ్యాంక్స్ అమ్మా. మా డాటర్ ఇలా కూడా డ్రెస్సింగ్ ఎట్లా వేసుకోవాలి, ఇది వేసుకోవాలి, ఇది వద్దు, అది అని చెప్పేసి అందరూ సపోర్ట్ చేశారు. నాకు ప్రతి స్టెప్లోనూ కూడా చాలామంది మెన్ ఆర్ ఉమెన్ ఎవరైనా సరే అందరూ సపోర్ట్ చేశారు. మీడియా వాళ్ళు కూడా మేము కాలేజీలో ఉన్నప్పుడు ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా చాలా సపోర్ట్ చేశారు మీడియా కూడా. అందుకు మళ్ళీ ఒక్కసారి అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ చాలా టైం తీసుకున్నానేమో, బట్ చాలా థ్యాంక్స్. ఒక్కసారి మరొకసారి మీరందరూ వచ్చినందుకు రాగలిగాము. బట్ ఫైనల్గా నేను విన్నర్గా సెలెక్ట్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది నాకు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ నాకు అంటే ఇండియా తరఫు నుంచి నేను పార్టిసిపేట్ చేయడము, నేను విన్ అవ్వడం అనేది కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. అదే కాకుండా నాకు మెయిన్ విన్నర్ కాకుండా ఇంకా పాపులారిటీ మిసెస్ ఇంటర్నేషనల్ పాపులారిటీ, తర్వాత ఇన్స్పిరేషనల్ అవార్డు కూడా వాళ్ళు క్రౌన్ కూడా ఇచ్చారు. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. చాలా చాలా సంతోషంగా ఉంది. నా చిన్నప్పటి డ్రీమ్స్ అన్నీ కూడా నేను నెరవేర్చుకోగలిగినందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు దీనికి మా ఫ్యామిలీ సపోర్టు, నా ఫ్రెండ్స్ అందరు కూడా చాలా చాలా నాకు సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళందరి సపోర్ట్ తోటే మాకు ట్రైనింగ్స్ కూడా మిసెస్ ఇండియా నుంచి దీపాలి మేడం బాగా ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్స్లో మేమంతా చాలా నేర్చుకుని ఫైనల్గా క్రౌన్ తీసుకున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.